ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే స్కీమ్ ఇదే. ఈ వీడియోని పూర్తిగా చూసి సమాచారాన్ని తెలుసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, భారతదేశంలో మహిళలకు విద్యపరంగా, ఆర్థిక పరంగా వాటి ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం బలంగా పెరుగుతుంది. ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి వారిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పిలువబడే శక్తివంతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటో తెలుసుకుందాం. 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రధాన కార్యక్రమం కింద ప్రారంభించిన ఈ పథకం తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సురక్షితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వం మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించబడింది. తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్నత విద్య, వివాహం మరియు భవిష్యత్తులో ఆర్థిక అవసరాల కోసం రుణాలపై ఆధారపడకుండా, అంటే లోన్స్ మీద ఆధారపడకుండా వారికి సహాయపడుతుందని ప్రధాన లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్. తల్లిదండ్రుల ద్వారా మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ పథకానికి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించి ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ చేస్తే యాక్టివేట్ అయిన తర్వాత ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాల పాటు మీరు ఆ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే 1.8 లక్షలు అవుతుంది. దాదాపు 8% వడ్డీ రేటుతో 21 సంవత్సరం తర్వాత 5.3 లక్షలు అవుతుంది. మా దగ్గర అమౌంట్ ఉంది, మేము మా పిల్లల కోసం మేము డిపాజిట్ చేస్తాము అనుకుంటే ఈ యొక్క పథకానికి గరిష్టంగా సంవత్సరానికి 1,00,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అలా 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేస్తే 15 లక్షలు అవుతుంది. మీరు అప్లై చేసిన డేట్ నుంచి 21 సంవత్సరం తర్వాత ఈ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది. లేదు మేము సగంలోనే ఈ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే మీ యొక్క పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత 50% మాత్రం ఈ అమౌంట్ ఇస్తారు. ఏమైనా విద్య కోసం ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే 50% ఇస్తారు. రిమైనింగ్ 21 సంవత్సరం పూర్తయిన తర్వాతే ఇవ్వబడుతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి, పిల్లల ఆధార్ కార్డు మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి, తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కావాలి, అంతేకాకుండా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఈ డాక్యుమెంట్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే వెంటనే యాక్టివేట్ అవుతుంది. నేను చెప్పిన విధంగా మీరు డిపాజిట్ చేస్తే 21 సంవత్సరం తర్వాత మంచిగా మీరు అమౌంట్ తీసుకోవడానికి ఈ పథకం మీకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే ఈ యొక్క పథకానికి మీరు అర్హులు. కేవలం 1000 రూపాయల